హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. ఏ రోజుకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఆడవారిపైన జరుగుతున్న దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అనిత గారికి ఏమీ తెలియదేమో కానీ ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసు. ప్రతి ఒక్కటి మేము అడ్రస్ చేసి చెప్తున్నాము. వయసు పెరగగానే పదవి రాగానే సరికాదు. దళిత మహిళగా పదవిలో కూర్చోవడం గొప్ప కాదు. దళితులకు తోడుగా ఉండాలి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ జ్యుడిషియరీ సిస్టమ్ కానీ కరెక్ట్ వేలో వెళ్ళాలంటే హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా మెలకువతో ఉండాలి. కానీ రోజుకు ఒక దారుణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఒక మైనర్ బాలికని 14 మంది టీడీపీ వాళ్ళు 9వ తరగతి చదువుతున్న చిన్న పిల్లని ఒకటి తర్వాత ఒకడు వీడియో ఉందని చూపించి అది 10 మందికి చెప్తామని చెప్పి ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తామని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చివరికి ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు కూడా ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి చివరికి 14 మంది 6 నెలల పాటు ఆ అమ్మాయిని హింసించారు. అయితే అంత చిన్నపిల్ల కడుపులో ఇంకో చిన్నపిల్ల పాప పెరుగుతుంది. ఎంత దారుణం కదా! ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఆ అమ్మాయి బయటపెట్టింది. 14 మంది టీడీపీ నాయకులు ఈ దారుణం చేశారని వాస్తవం తెలిసినప్పటికీ మన వంగలపూడి అనిత గారు అస్సలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు కదా. అలాగే నిన్న ఆదిరెడ్డి వాసిరెడ్డి ఎమ్మెల్యే అయిన వాళ్ళ అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి మైనర్ బాలిక దళిత బాలికని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని శారీరకంగా వాడుకొని గత కొన్నాళ్ళుగా పెళ్లి చేసుకోమంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ చివరికి ఆ అమ్మాయి గర్భవతి తెలిస్తే అబార్షన్ చేయించుకోమని తనని హింసించి కొట్టి పెద్దలంతా వచ్చి డబ్బులు ఇస్తాం అబార్షన్ చేయించుకొని మా వాడిని మర్చిపోయాయని చెప్పడం ఇలా చాలా జరిగింది. అయినా కూడా పాప లేదు మా అబార్షన్ చేయించుకోనని చెప్పడం చివరికి 8 నెలల గర్భవతిగా ఉన్న తను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బేబీని కన్న తర్వాత సరైన వైద్యం బేబీకి అందకుండా ఆ బేబీ చనిపోయేలాగా చేయటం ఈ సత్యదేవ్ అనే వ్యక్తి ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు చూసారా. అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని చంపేస్తా అని బెదిరించడం, డబ్బులతో శీలానికి వెలగట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా వగలపూడి అనిత గారు మేడం గారు ఏం మాట్లాడారు. మేడం గారికి ఏం వినిపించవు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉసుకో అంటే పుసుకో అని వస్తారు అంతే. ఈ రోజు కూడా ఘటన దరిద్రం, ఇది అన్నిటికన్నా దరిద్రం. కర్నూలులో ఘోరం 6 ఏళ్ల బాలికపై అత్యాచారం. 6 ఏళ్ళు రా, చిన్న పాప ఎట్లా అత్యాచారాలు చేస్తారు? సిగ్గులేదు. కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఒక కాలనీలో విజయ్ కుమార్ అలియాస్ రాజు నివాసం ఉంటున్నాడు. రాజు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో 6 ఏళ్ల బాలిక తన కుటుంబంతో ఉంటుంది. ఈ నెల 13న రాజు బాలికను తన ఇంటికి పిలిచి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరే, ఇటువంటి ఘటనలు రోజుకోటి జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ పైన నమ్మకం లేదు. వాళ్ళ టీడీపీ వాళ్ళైతే రక్షించేస్తారని ఒక నమ్మకం. మమ్మల్ని ఎవడేం పీకుతాడులే. ఇంకో 2 లా అండ్ ఆర్డర్ సిస్టమ్. పోలీసులు సరిగా కేసులు బుక్ చేయట్లేదు. ఎవరైనా వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కేసులు బుక్ చేయట్లేదు. దానికి ఎవరు కారణం? హోంమంత్రి అనిత గారు. ఈవిడే కదా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది. అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది అనుకోండి, హోమ్ మినిస్టర్ గా పదవి మాత్రమే ఈ చేతిలో ఉంటుంది. ఈవిడ ఏమీ చేయలేదు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లోనే జరగాల్సింది. అట్ర ఫ్లాప్ అవడానికి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి మెయిన్ కారణం అని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మొదలు కూడా అంతగా అనేది ఆటలు అట్టిపొడిలాగా ఆవిడ ఏం చెప్తే అది చేయటం కుతూలు బొమ్మలా అయిపోయింది అంతే. మించి ఏం లేదు. రోజుకి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతూ ఉంది. హోమ్ మినిస్టర్ గా ఆవిడ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. కానీ దాన్ని ఒప్పుకోవడానికి లేక మీడియా ముందు అరవటాలు అలగటాలు ఇవన్నీ చేస్తున్నారు మేడం. కరెక్ట్ కాదు మేడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మన కుటుంబంలో ఉన్న పిల్లలకి మనమే రక్షణగా ఉండి ముందుకు నడవాలి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్నిగర్. థ్యాంక్ యూ సో మచ్.